మరి సాతాను కొత్తగా పని చేస్తుంది. ఎలా పని చేస్తుందంటే, మనందరికీ ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు కదా. మనందరి ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు? శామనేస్తరక్క ఆంటీ వారు ఉన్నారు కదా. హల్లెలూయా. ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు అందరికీ. కానీ సాతాను కొత్త వాళ్ళని పరిచయం చేస్తుంది. వాళ్ళు ఎవరనంటే ఆత్మీయ ఆకర్షితులు, స్పిరిచువల్ అట్రాక్టర్స్, స్పిరిచువల్ మోటివేటర్స్. స్పిరిచువల్ గా ఆత్మీయ ఆకర్షితులు సాతాను మబ్బు పెట్టి తెస్తా ఉన్నది. ఆత్మీయ ఆకర్షితుల గురించి బైబిల్లో ఎక్కడ రాస్తుందా? ఎక్కడ కూడా రాసలేదు. ఆత్మీయ తల్లిదండ్రుల గురించి మనం వాక్యానుసారంగా ఉన్నాం, కానీ ఆత్మీయ ఆకర్షితులు వాక్యానుసారంగా కాదు. ఆకర్షితులంతా ఎవరు? నిన్ను ఆకర్షించేవారు. ఇక్కడికి ఎందుకొరకు వస్తున్నావు? ఆకర్షింపబడి వస్తున్నావా? ఎందుకొరకు వస్తున్నాం ఇక్కడికి? మేము మీ ఆత్మీయ తల్లిదండ్రులు కాబట్టి వస్తున్నారు. ఆకర్షింపబడి రాలే ఇక్కడికి మీరు ఎవరు కూడా. హల్లెలూయా. కానీ ఆత్మీయ ఆకర్షితులు ఉన్నారు. ఈ చెవులు దురద కలిగిన వాళ్ళు బాగా ఆకర్షింపబడతా ఉంటారంట అబద్ధ బోధకులకి. అబద్ధ బోధకులు అంటే అబద్ధం చెప్పేవారే కాదు, ఆత్మీయ ఆకర్షితులు కూడా ఉన్నారు. రకరకాల భాషలు వాడుతూ ఉంటారు. స్టేజ్ కానీ ఏదైనా కానీ అవన్నీ మంచిగా ఉండడము తప్పు కాదు, కానీ ఆకర్షితమైన సేవ, ఆకర్షితమైన ఆత్మీయులు వాళ్ళు. మరి ఈరోజు ప్రేరేపౌరు బిడ్డలు ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరనే ఉంటారు ఎప్పుడు. హల్లెలూయా.